ఆలోచిద్దామండి. వాక్యాన్ని ఏం చేయాలి అంటే బోధించాలి. వాక్యము అన్నది మరి ఎవరికి అప్పగించాలి అంటే దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించే వారికి, సామర్థ్యం కలిగి బోధించే వారికి దేవుని వాక్యము అన్నది అప్పగించాలి. దేవుని వాక్యము అనేది ఎవరికి పడితే వారికి అప్పగించకూడదా అంటే నమ్మకము లేనటువంటి వారికి, సామర్థ్యము లేనటువంటి వారికి దేవుని వాక్యము అన్నది అప్పగించకూడదు అని పౌలు గారి పత్రికలో మనం చూస్తాం. అయితే ప్రియులారా, మరి వాక్యము అన్నది బోధిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం అన్నది ఎందుకు బోధించాలి, ఆ బోధించటం చేత ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఈ వాక్యము అన్నది మనిషికి రక్షణనిచ్చేది, మనిషిని పరలోకము చేర్చేది. అయితే మరి ఈ వాక్యాన్ని ఏం చేయాలి అంటే బోధించాలి అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం కంటే కూడా దేవుడు దేన్ని గొప్ప చేశాడు, లేక వాక్యం కంటే మరి దేన్నైనా గొప్ప చేశాడా అని మనం చూడగలిగితే మరి కీర్తనలు 138వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. కీర్తనలు 138:2. నమస్కారం చేయుచున్నాను, నీ నామము అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నాను. చాలు ప్రియులారా, దేవుడు దేనికంటే దేన్ని గొప్ప చేశాడు అని చూస్తే దేవుని నామము కంటే, దేవుని పేరు కంటే దేన్ని గొప్ప చేశాడట? నీ వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నాను. దేవుని నామము కంటే కూడా దేవుడు వాక్యాన్నే గొప్ప చేశాడా అంటే ఆ వాక్యాన్నే దేవుడు గొప్ప చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి దేవుడు వాక్యాన్ని ఎందుకు తన నామం కంటే గొప్ప చేశాడు అని చూస్తే యాకోబు పత్రిక 1:21 ప్రియులారా, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడే. అయితే మరి వాక్యాన్ని ఎందుకు గొప్ప చేశాడు అని చూస్తే ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. వాక్యం ఏం చేస్తుంది అంటే ఆత్మలను రక్షిస్తుంది. ఆ వాక్యము ఆత్మను రక్షిస్తుంది అంటే అందుకే తన నామము కంటే కూడా దేవుడు ఈ వాక్యాన్నే గొప్ప చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే మరి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు వారు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు ఎవరికైనా మరి ఆయన వెళ్ళిపోతున్నాను అంటే దుఃఖము అనేది, బాధ అనేది అనిపిస్తుందా? ఎవరికి కూడా దుఃఖము అనేది, బాధ అనేది అనిపించలేదా అని చూస్తే మరి శిష్యులు ఏం చేశారని చూస్తే
యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా. యోహాను సువార్త, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఏమండి, అయితే నేను ఏం చేయవెళ్తున్నాను అంటే మరి పరలోకానికి వెళ్ళిపోతున్నాను. అయితే మరి ఆ శిష్యులు ఏం చేస్తున్నారు అంటే ఏమండి, ఆందోళన చెందుతున్నారు. శిష్యులు మరి జడిస్తున్నారు. అందుకే దేవుడు ఇక ఏం చెప్పాడంటే, మీరు జడియకుడి, ఏమండి, భయపడుకుడి అని యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూస్తాం ప్రియులారా. అంటే యేసుక్రీస్తు వారు వెళుతున్నాను అంటే ఏమండి, మరి ఆందోళన, భయము అనేది శిష్యులకు కలుగుతుందా? కలుగుతుంది ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు వెళుతూ మరి ఏమిచ్చాడు? ఏమిచ్చి తన శిష్యులకు వెళ్ళిపోయాడు అని చూస్తే వాక్యాన్ని ఇచ్చే వెళ్ళిపోయాడు. ఆ వాక్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడా? ఆ యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 17:14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, అయితే నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక. చాలా ప్రియులారా, అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఏమిచ్చాడు అంటే వాక్యాన్ని ఇచ్చిపోయాడు. ఏమండి, అయితే యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు? యేసుక్రీస్తు వారు వెళుతూ వెళుతూ బంగారాన్నైనా ఇచ్చేచ్చు, ఆ యేసుక్రీస్తు వారు వెళుతూ మరి ధనాన్నైనా ఇవ్వచ్చు, ఆ యేసుక్రీస్తు వారు ఇంకా ఏదైనా ఇచ్చిపోవచ్చు. మరి బంగారాన్ని కాకుండా, వెండి కాకుండా, ధనాన్ని కాకుండా, పొలాలను కాకుండా, ఈ భూమి మీద ఏవైతే విలువైనవి ఉన్నాయో అవి ఏవి ఇవ్వకుండా వాక్యాన్ని యేసుక్రీస్తు వారు ఏమండి ఇచ్చిపోయాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏమీ లేనివాడా? యేసుక్రీస్తు వారు మరి పేదవాడా? ఆ యేసుక్రీస్తు వారు ఏమండి ఆయన ధనవంతుడు. ఆయన ఏదైనా సరే ఏం చేయగలడు అంటే ఇవ్వగలడు. ఏదైనా ఇవ్వగలిగినటువంటి ఆయన మరి అవి ఏవి ఇవ్వకుండా వాక్యాన్ని ఇచ్చాడు. అంటే ఎందుకు అంటే ఈ వాక్యమే మనిషి ఆత్మలను రక్షించేది. బంగారం ఇచ్చిపోయినా, ధనం ఇచ్చిపోయినా, పొలం ఇచ్చిపోయినా, ఇంకేదో ఇచ్చిపోయినా, అధికారం ఇచ్చిపోయినా ఏం చేయలేదు అంటే అవి పరలోకానికి చేర్చవు ప్రియులారా. అంటే పరలోకానికి చేర్చలేనిది ఏది కూడా నేను ఇవ్వకూడదు. పరలోకానికి చేర్చేది, ఆత్మను రక్షించేది వాక్యము గనక ఆ వాక్యమే నేను ఇచ్చిపోవాలి అని తన శిష్యులైనటువంటి వారికి వాక్యాన్ని ఇచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఈ భూమి మీద తల్లిదండ్రులుగా ఏమండి మన పిల్లలైనటువంటి వారికి మరణిస్తున్నప్పుడు మరి ఏమిచ్చిపోతారు అని చూస్తే చాలామంది మనం చూస్తే వారి జీవితాల్లో ఏమండి పొలాలను, ఆ ధనాన్ని, ఆస్తిని, బంగారాన్ని ఇలాంటివి ఏవో ఏం చేస్తారంటే ఇచ్చిపోతారే తప్ప ఏమండి వాక్యాన్ని నేర్పించి, వాక్యాన్ని ఇచ్చి, వాక్యములో ప్రయోజకులుగా చేసి వెళ్ళిపోయేవారు ఉంటారా అని చూస్తే చాలా అరుదు ప్రియులారా. అయితే మనం వెళ్ళిపోతూ ఏమిచ్చిపోవాలని చూస్తే యేసుక్రీస్తు వారు ఇచ్చినట్లుగానే వాక్యాన్ని ఇచ్చి, వాక్యాన్ని నేర్పించి, వాక్యములో పెంచి ఆ చివరికి వెళ్ళిపోతూ మన పిల్లలకు, కుమారులకైనా కుమార్తెలకైనా ఎవరికైనా ఏమిచ్చిపోవాలి అంటే వాక్యాన్ని ఇచ్చి పోవాలి. అలా ఇచ్చిపోయినటువంటి వారే యేసుక్రీస్తు వారు. అయితే ఇక మరి దావీదు గారు ఏం చేశారు అంటే తన మరణానికి ముందుగా ఆయన ఏం చెప్పాడని చూస్తే ఏమండి
దేవుని మరి మాటలను పాటించాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలని ఆయన కూడా చెప్పిపోయాడా అని చూస్తే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం ప్రియులారా. దావీదునకు మరణకాలము సంభవించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి ఇలాగూ ఆజ్ఞాపించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడుము. దేవుడు అప్పగించినటువంటి దానిని కాపాడుము. ఆయన మార్గములను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి అంటే అనుసరించాలి అని ఒక దావీదు గారు కూడా ఏం చేశారంటే తన కుమారుటువంటి సొలొమోను గారికి చెప్పాడు. ఎందుకు అలా చేయాలి అంటే, అలా చేస్తే నీ మార్గములన్నింటినీ దేవుడు ఏం చేస్తారటండి, సఫలపరుచును. అంటే ఈ భూమి మీద మరి చనిపోతూ ఉన్నప్పుడు ఏమిచ్చిపోవాలి అంటే ఆ పిల్లలకు భక్తిని, ఏమిచ్చిపోవాలంటే దేవుని వాక్యాన్ని మన పిల్లలకు ఇచ్చిపోవాలంటే మన పిల్లలకు దేవుని వాక్యాన్ని, నీతిని, భక్తిని, విశ్వాసాన్ని ఇవి ఇచ్చిపోవాలంటే ఇవి ఇచ్చిపోవాలన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లారా. అయితే మరి వాక్యాన్ని ఇచ్చిపోయారంటే, ఆ వాక్యాన్ని చెప్పాలి అంటే మరి వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు మరి వాక్యాన్ని ఎవరైనా బంధించగలరా అని ఆలోచిస్తే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9 ప్రియులారా. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడినట్టు. అయితే పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, నేను మరి నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యల చేత బంధింపబడుచున్నట్లు శ్రమను అనుభవించుచున్నాను. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పౌలు గారు ఏమైపోయారు అంటే ఖైదీ అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఈ భూమి మీద ఖైదీ అయినటువంటి వారిని మనం చూస్తే మీరు ఎందుకు ఖైదీ అయిపోయారండి, ఎందుకు జైలును అనుభవించారు అంటే మనిషి తప్పు చేసి హత్య చేసో, మానభంగం చేసో, దొంగిలించో, ఈ విధంగా చేయకూడని నేరం చేసి మనుషులు ఏమైపోతున్నారంటే నేరస్తులుగా మారి మరి జైలుకి వెళ్ళి జైలులో శిక్షను అనుభవిస్తున్నటువంటి సమాజాన్ని చూస్తుంటున్నాము. కానీ మరి పౌలు గారు అయితే తప్పు చేసి నేరం చేసి మరి జైలుకి వెళ్ళలేదంటే నేరం చేసి ఖైదీ కాలేదు. అయితే ఎందుకు ఖైదీ అయ్యాడంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే ఖైదీ అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంటే ఖైదీ దేనికోసం అయ్యాడు అంటే దేవుని వాక్యం ప్రకటించాడు, ఆయన ఖైదీగా మారిపోయాడు. కానీ ఆయన మాత్రం ఏం చేయలేదు అంటే నేను ఖైదీ అయిపోయాను, నాకెందుకు దేవుని వాక్యము, నేనెందుకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని పౌలు గారు ఆలోచించాడంటే ఆలోచించలేదు. కానీ నేను మాత్రము దేవుని కోసం ఖైదీ అయినా సరే ఆ ఖైదీలో మరి ఖైదీలకు పెట్టే భోజనము తిన్నా పర్వాలేదు, కానీ నేను ఏం చేయాలి అంటే వాక్యాన్ని మాత్రము బంధించకూడదు. వాక్యం కొరకు నేను బందీ అయితే ఆ వాక్యాన్ని మాత్రం బంధించకుండా ఇతరులకు ప్రకటించాలి అని కోరుకున్నాడు పిల్లారా.
ఎందుకు పౌలు గారు అలా చేశారు అని చూస్తే, వాక్యం ప్రకటిస్తే వాక్యం ప్రజలు ఏం చేస్తారంటే వింటారు. ఆ వింటే ఏం జరుగుతుంది అంటే విశ్వాసం అనేది కలుగుతుంది. అందుకే రోమాపత్రిక 10:17లో మనం చూస్తే, వినుట వలన విశ్వాసము కలుగును. అయితే విశ్వాసులు కావాలి అంటే, ఒక మనిషి మారాలి అంటే మనిషికి చెప్పవలసింది ఏంటని చూస్తే వాక్యం. ప్రియులారా, ఆ వాక్యం చెబితే మనిషి వింటాడా అంటే, వాక్యం చెబితే మనుషులు వింటారు. ఆ వింటూ 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 ఉంటే ఏం కలుగుతుంది? ఒకరోజు విశ్వాసం అనేది కలుగుతుంది. అంటే ఒక వ్యక్తి విశ్వాసి కావాలి అంటే తప్పనిసరిగా ఏం చేయాలి అంటే వాక్యాన్ని ప్రకటించాలి. ఆ వాక్యాన్ని ప్రకటిస్తే వింటే విశ్వాసం ఉంచితే, విశ్వసించి బాప్తిస్మం తీసుకుంటే ఏమైపోతుంది అంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. అంటే ఆత్మరక్షణ పొందాలి అంటే, ఆత్మలను రక్షించాలి అంటే ఏం చేయాలి అంటే వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యాన్ని ప్రకటించాలండి. ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే ప్రకటించాలి అన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే పౌలు గారు బందీ అయిన వాక్యాన్ని మాత్రం ప్రకటిస్తూనే వెళ్ళిపోతున్నాడంటే, ఆ వాక్యాన్ని ప్రకటిస్తూనే ఆయన వెళ్ళిపోతున్నాడు. మరి వాక్యాన్ని ఎలా ప్రకటించాలి అని చూస్తే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం ప్రియులారా. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 16. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకునిరి. అయితే ప్రియులారా, మరి అస్థిరులైనటువంటి వారు, విద్యావిహీనులు అంటే విద్య లేని వారు, అస్థిరులైనటువంటి వారు ఏం చేసే అవకాశం ఉంది అంటే వాక్యాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రియులారా, పౌలు గారు రాసినటువంటి పత్రికలు విద్యాహీనమైనటువంటి వారు, అస్థిరత లేనటువంటి వారు అపార్థం చేసుకుంటారంటే అపార్థం చేసుకుంటారు. మరి అపార్థం చేసుకోకుండా ఏం చేయాలంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించేవారుగా మారిపోవాలి. అంటే వాక్యాన్ని సరిగా విభజించి బోధిస్తేనే వాక్యాన్ని ఏం చేయాలంటే బోధించాలి. వాక్యాన్ని అపార్థం చేసుకుంటే, వాక్యాన్ని కలిపి చెరిపితే కలిపి చెరిపేవారు, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకునేవారు దేవుని వాక్యాన్ని బోధించకూడదా అని మనం ఆలోచిస్తే అలా బోధించకూడదు పిల్లారా. అయితే వాక్యాన్ని చక్కగా విభజించి బోధించాలా, అర్థం చేసుకొని బోధించాలా. ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని బోధించాలి. మరి వాక్యాన్ని అర్థం చేసుకొని సరిగా విభజించి మరి బోధించేటువంటి వ్యక్తి ఎవరు అని చూస్తే ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేశాడని చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం పిల్లారా. యోహాను సువార్త 8. కావున యేసు 26 నుంచి చదవండి. చాలా సంగతులు నాకు కలవు కానీ నన్ను 8వ అధ్యాయం చదువుతున్నారా? 26 నుంచి చదవండి. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు కలవు కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన వద్ద విన్న సంగతులే లోకమునకు బోధించుచున్నాను అని చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు తన బోధను
ఎలా చేశాడు అని చూస్తే తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారు విన్నారట. ఆ విని నేర్చుకున్నాట. ఆ నేర్చుకొని ఏం చేశాడంటే బోధించాడు. అంటే దేవుని వాక్యాన్ని వినాలి, ఆ దేవుని వాక్యాన్ని చదవాలి, వాటిని గ్రహించాలి. ఏవైతే గ్రహించామో, ఏవైతే నేర్చుకున్నామో అలాంటి మాటలే సమాజానికి వెళ్ళి చెప్పాలా అంటే, అలాంటి మాటలు ఏం చేయాలంటే సమాజానికి వెళ్ళి చెప్పాలి. అయితే మనము గ్రహించని, మనము నేర్చుకోలేని, మనం అర్థం చేసుకోలేని విషయాలను బోధించకూడదా అంటే బోధించకూడదు. అందుకే సత్యవాక్యాన్ని ఏం చేయాలంటే సరిగా విభజించి ఉపదేశించువానిగా నిన్ను నీవు కనపరుచుకొనుము. అయితే ఎందుకు సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించేవాడుగా కనపరుచుకోవాలి అంటే, మనమే బోధకమైనటువంటి మనమే దేవుని వాక్యాన్ని, సత్యాన్ని విభజించి మరి సరిగా బోధించకుండా దుర్బోధ చేస్తే, ఆ దేవుని వాక్యాన్ని తప్పుగా బోధిస్తే మన మాటలు విన్న వారంతా కూడా విశ్వసించి వారు కూడా ఏమైపోతారు అంటే తప్పు బోధలోనికి, తప్పు విషయాల్లోనికి వినటువంటి బోధలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందంటే ఆ ప్రమాదం ఉంది. అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా సరే బోధిస్తున్నప్పుడు మనకు అర్థమైందే, మనకు గ్రహించగలిగిందే మనం ఏం చేయాలంటే ఇతరులకు బోధించాలి. అయితే మనం నేర్చుకొని ఇతరులకు చెప్పాలంటే ఆ ఇతరులకు నేర్చుకొని యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర విని తాను నేర్చుకొని తండ్రి నేర్పినట్టు ఆయన విన్న సంగతిలో ఏం చేశాడంటే బోధించాడు అన్నట్లుగా మనం చూశాము. అంటే దేవుని వాక్యాన్ని బోధించాలా తప్పనిసరిగా అంటే ఆ దేవుని వాక్యాన్ని బట్టి తప్పనిసరిగా ఏం చేయాలటండి, ఆ బోధించాలి. ఆ ఎందుకు అంటే మీరు కాలాన్ని బట్టి చూస్తే ఆ బోధకులై ఉండవలసినటువంటి వారు అయి ఉన్నారు. అంటే ప్రతి మనిషి కూడా దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని తన జీవితంలో ఎలాంటి వాడుగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే బోధకుడు కావాలి. మరి ఎవరు కాకూడదండి బోధకులు? ఆ ఎవరు కాకూడదంటే అపార్థం చేసుకునేవారు మాత్రమే బోధకులు కాకూడదు. అదెక్కడ చెప్పాడు అని చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే మీలో అనేకులు బోధకులమైన మనము మరీ కఠినమైనటువంటి తీర్పు పొందుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. అంటే దేవుని వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నప్పుడు మాత్రం ఏం చేయకూడదంటే బోధకులు కాకూడదు. అయితే మరి బోధకులు కాకూడదంటే వయస్సును బట్టి, విశ్వాసాన్ని బట్టి మన విశ్వాస జీవితాన్ని బట్టి ఏం చేయాలంటే బోధించే బోధకులుగా మారిపోవాలట ప్రిలారా. ఆ బోధించే సేవకులుగా మారిపోవాలా, ఆ బోధించే సేవకులుగా మారిపోవాలి. నశించి నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి వారిని చూసి సమాజానికి వెళ్ళిపోయి, సమాజంలో గ్రామానికి వెళ్ళిపోయి ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చెప్పే బోధకుడుగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పం ప్రియులారా. అయితే మరి దేవుని వాక్యాన్ని బోధించాలి అన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి పౌలు దేవుని వాక్యాన్ని బోధించాడు, కానీ ఏం చేయలేదంటే బంధించలేదు. మరి దేవుని వాక్యాన్ని ఎవరు బోధించాలండి, ఎవరు ప్రకటించాలి అని చూస్తే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం మనం చూడగలిగితే 1 కొరింథీ పత్రిక 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే దేవుని వాక్యాన్ని ఎవరు బోధించాలి అంటే సేవకుడు బోధించాలి. దేవుని వాక్యాన్ని ఎవరు
బోధించాలి అంటే ఏమండి పెద్దలు బోధించాలి. దేవుని వాక్యం ఎవరు బోధించాలంటే విశ్వాసులు బోధించాలి. ఆ బోధించాలి అంటే ఏమండి అంటే దేవుని వాక్యాన్ని అనునిత్యము చదువుతూ, వింటూ, నేర్చుకొని ఏమండి సమాజంలోనికి వెళ్ళి ఆ కుటుంబాలకు, స్నేహితులకు, ఉద్యోగములో, పనిలో ఏమండి ఏం చేయాలంటే ఎక్కడ బోధించడం అంటే ఏంటి అంటే ఏమండి చెప్పటం ప్రియులారా. దేవుని వాక్యాన్ని విన్నది నేర్చుకొని ఏం చేయాలంటే ఇతరులకు పంచటము. అయితే మరి ఇలా పంచాలా అని చూస్తే అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారి రక్తములో, యేసుక్రీస్తు వారి శరీరంలో ఎవరైతే పాలు పంచుకుంటున్నామో పాలు పంచుకునే ప్రతి వ్యక్తి ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని బోధించేవారుగా అనగా ప్రకటించేవారుగా మారిపోవాలంటే ఆ మారిపోవాలి. అయితే మరి ఏమండి మరి దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఇతరులకు పంచుతున్నామా? ఇతరులకు అందిస్తున్నామా? ఇతరులతో కలిసి దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నామా? వెరీ గుడ్. ఒకవేళ ఇది వరకు అలాంటి పని చేయలేకపోతుంటే ఇప్పటి నుంచైనా ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఏమండి దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించేవారుగా, ఇతరులకు ఏమండి ఇతరులతో పంచుకునేవారుగా మారిపోవాలంటే ఆ ఇతరులతో పంచుకునేవారుగా ఏమండి మారిపోవాలి. అంటే దేవుని వాక్యం అనేది బంధించకూడదా? ఎవరైతే ప్రకటిస్తలేరో ఇందులో యేసుక్రీస్తు వారి శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలు చెయ్యి వేస్తూ ఎవరైతే ఏమండి ఈరోజు వేశారో మళ్ళీ నెక్స్ట్ వారం వరకు ఎవరైతే ఎవరికి పంచుకోవటం లేదో, ఎవరికి చెప్పటం లేదో, ఏమండి సువార్తను ఇతరులకు తెలపటం లేదు, వారంతా ఎవరు అంటే మళ్ళీ నెక్స్ట్ వారం వరకు అందించకుండా ఇందులో చేయి వేసేవారంతా కూడా దేవుని వాక్యాన్ని బంధించేవారు. అయితే ఇందులో చేయి వేయాలి అంటే అంటే ప్రకటించే వేయాలా, ఆ వినిపించే వేయాలా అంటే అవును ప్రియులారా, ప్రకటించే ఆ ప్రకటించి ఏమండి వేస్తే వారు అర్హులు, వారు యోగ్యులు, వారు వాక్యాన్ని ఏమండి బంధించని వారు. వాక్యాన్ని బంధించకూడదని చూస్తే వాక్యాన్ని బంధించకూడదు ప్లారా. మరి బంధిస్తున్నామా? ఏమండి బంధించకుండా ప్రకటిస్తున్నామా? అయితే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఏమండి బంధించకుండా దేవుని వాక్యాన్ని చెప్పాలి. అయితే ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని ఎలాంటి పరిస్థితిలో బోధించాలి అని దేవుని గ్రంథాన్ని పరిశీలిస్తే, పౌలు గారు బ్రతుకును ఆలోచిస్తే, ఆ పౌలు గారు జీవితములో మరి దేవుని వాక్యాన్ని ఎలాంటి పరిస్థితిలో ప్రకటించాడని చూస్తే అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19 నుండి 20 వరకు ప్రియులారా చదువునా. అంత్యోకయకు, ఈకొనియాకు ఆ యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి ఏం రువారటండి. అయితే యూదులు ఈకొనియా వారిని, అంత్యోకయ వారిని పోగు చేసుకొని ఆ సేవకుడైనటువంటి పౌలు గారి మీద ఏం చేశారంటే రాళ్ళు రువ్వారట. అయితే అతడు చనిపోయాడు అనుకున్నారట. అతన్ని ఏం చేశారంటే చనిపోయాడని ఏమండి ఒక కుక్కను లాక్కొని వెళ్ళిపోయినట్లుగా పట్టణం వెలుపలకి ఈడ్చుకొని వెళ్ళిపోయి పట్టణం వెలుపల అతన్ని ఏమండి పాడవేసి వెళ్ళిపోయారు. దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు ఏముంటుంది అంటే ఏమండి ఏమైనా ఉంటాయి ప్రియులారా. ఆ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే రాళ్లతో కొట్టడము, ఏమంటే రంపములతో కోయడము, అది మరి అంటే చెరసాలైనా మరి ఏదైనా ఉంటుందంటే ఆ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఏదైనా ఉంటుంది. వాటన్నింటికి ఇష్టపడి నేను ఏమైపోయినా పర్వాలేదు కానీ ఏం చేయాలంటే
దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఫిక్స్ అయిపోవాలా? ఆ ఫిక్స్ అయిపోవాలి ప్రిలారా. ఎందుకు అంటే దాని మీద చెయ్యి వేసిన తర్వాత ఏం చేయకూడదంటే తిరగకూడదట. అంటే నాగటి చెయ్యి మీద నాగటి మీద చెయ్యి వేస్తే తెలుగు చూడకూడదా? అవును ప్రిలారా. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కొడతారనో తిడతారనో ఏదో చేస్తారనో ఏం చేయకూడదంటే వాక్యాన్ని ప్రకటించటము మానేయకూడదు. మానేస్తే ఏం చేసిన వారం అవుతాము అంటే వాక్యాన్ని ఆ రోజు నుంచి బంధించిన వారం అవుతాము. వాక్యాన్ని బంధించకుండా ఏం చేయాలంటే ప్రకటించాలి. అయితే ఎలాంటి పరిస్థితులు అంటే ఎన్ని మన జీవితంలో సంభవించిన ఈ భూమి మీద మనము దేవుని మా వాక్యాన్ని మాత్రం చెప్పటము ఆపకూడదా అంటే ఆపకూడదు. అయితే ఇలా కొట్టారు, వెళ్ళిపోయారు. పౌలు చనిపోయాడు అనుకున్నారు. అప్పుడు పౌలు లేచి ఏం చేశాడో చూడండి. అప్పుడు పౌలు గారు లేచి అతడు పట్టణములో మళ్ళీ ఏం చేశారంటే ప్రవేశించాడా. మరునాడు దెర్బేకు లుస్త్రాకును వెళ్ళి అక్కడ ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని అక్కడ కూడా ప్రకటించాడు ప్లారా. ఆ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే విన్న మనుషులు ఏం చేశారట అని అయితే శిష్యులుగా మారిపోయారు. కొందరు ఏం చేశారంటే విన్నవారు శిష్యులుగా మారిపోయారా? ఆ శిష్యులుగా మారిపోయారు. ఎలా శిష్యులుగా మారిపోతారని చూస్తే యేసుక్రీస్తు వారి మాటల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చి నా శిష్యులుగా చేయండి అని చెప్పేశాడు. అంటే క్రీస్తునందు విశ్వసించి బాప్తిస్మం తీసుకొని దేవుని వాక్యాన్ని విని ఏమైపోయారంటే క్రీస్తు శిష్యులుగా మారిపోయారు ప్లారా. క్రీస్తు శిష్యులుగా మారిపోవాలంటే, క్రీస్తుకు శిష్యులను చేయాలి అంటే, క్రీస్తు కోసం కొందరిని సంపాదించాలంటే ఏం చెయ్యాలంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలండి. ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అయితే శిష్యుల్లో కొందరు ఏమైపోయారు అంటే పేతురుగా పౌలు గారికి రాళ్ళతో కొట్టి ఈకొనేవారు. అలాగే అంత్యోక వారు పట్టణము వెలుపల విడిచి వెళ్ళిపోవటము చూశారు. కనుక శిష్యులు అప్పటికి ఎలా ఉన్నారు అంటే ఆందోళనతో, దిగులుతో, భయంతో ఉన్నారని చూస్తే అవును ప్రియులారా, అలాంటి వారి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశాడు పౌలు గారు అని చూస్తే కంటిన్యూషన్ తల్లి వచ్చి శిష్యుల మనుషులను దృఢపరచి ఏం చేశాటండి. అయితే రాళ్ళు దెబ్బలు, కొరడాలు, చేలు ఏవైనా ఉంటాయా? అవును ప్రియులారా, క్రీస్తునందు విశ్వసించాము అంటే, బాప్తిస్మం తీసుకున్నామంటే ఆ యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూశాము. ఏంటి అని చూస్తే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, దూషిస్తారు, చివరికి అవసరమైతే మీ ప్రాణాన్ని తీసేస్తారు. అంటే ఏవైనా ఉంటాయా? ఆ క్రీస్తును అంగీకరించామంటే ఏవైనా ఉంటాయి. అన్నింటికి ఇష్టపడే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఆ క్రీస్తును వెంబడించాలి. ఆ క్రీస్తును వెంబడిస్తే, క్రీస్తును ప్రకటిస్తే రాళ్ళతో కొడతారో, జైల్లో వేస్తారో, తిడతారో, ఆ గ్రామం నుంచి వెళ్ళివేస్తారో. ఇవి దేనికి కూడా ఏం చేయకూడదంటే విశ్వాసములు బలహీనులు కాకూడదు, లోకములు కలిసిపోకూడదు, లోకం వైపు వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి అంటే క్రీస్తు కోసము నిలిచి, ఇక నేను పొందిన దెబ్బలను చూసి మీరు అధైర్యపడక ఇంకేం చేయాలంటే ఆ పరలోకములో ప్రవేశించాలంటే అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించువారమై ఉన్నాము. అయితే ప్రియులారా, ఏంటి అని చూస్తే అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఆ వాక్యం ప్రకటిస్తే మనిషి జీవితంలో, విశ్వాస జీవితంలో ఏముంటాయని చూస్తే
అనేక శ్రమలుంటాయి. ఆ శ్రమలుంటాయి అని వాటిని తట్టుకోలేము, వాటిని భరించలేము, వాటిని సహించలేమని సువార్తను లేక దేవుని వాక్యాన్ని ఏమండి ప్రకటించకుండా ఆపేద్దామా? ఆపేస్తే ఏమైపోతామంటే ఏమండి దేవుని వాక్యాన్ని బంధించిన వారమవుతాము. ఆ దేవుని వాక్యాన్ని మనం బంధించామనుకోండి, మరి పరిస్థితి ఏంటండి? కనుక ఎవరు విని విశ్వసించరు. ఆత్మలు రక్షింపబడవు. ఆత్మలు దేవుని వైపు తిరగవు. ఆ దేవుని కోసం ఏమండి ఉండవు కనుక. అయితే ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించి ఏమండి అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అంటే వాక్యము నిమిత్తము శ్రమలను ఏమండి భరిస్తేనే పరలోకమా అంటే ఆ భరిస్తేనే పరలోకము, భరించలేకపోతే ఏమండి పరలోకం అనేది ఉండదా అని చూస్తే భరించలేని ఏ వ్యక్తి అయినా సరే ఏం చేయలేడు అంటే పరలోకములో ప్రవేశించలేము. అంటే వాక్యాన్ని ప్రకటించటములో, బంధించక దాన్ని తీసుకువెళ్ళటంలో, వ్యాపింప చేయటములో ఏం చేయాలంటే దేనినైనా భరించాలి, దేనినైనా సహించాలా? ఆ దేనినైనా ఏం చేయాలంటే సహించాలి. అయితే ప్రియులారా, మరి పౌలు గారు ఇంకేం చేశారు అని చూస్తే ఏమండి అన్ని కష్టాలు, అన్ని శ్రమలు, బాధల్లో ఉంటున్నా, ఏమండి దేవుని పనిలో ఉంటున్నా, మరి కొడుతున్నా, ఏం చేస్తున్నా, ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఏమండి అయితే దేవుని వాక్యాన్ని ప్రకటించి జైలుకే వెళ్ళిపోయాడు. ఆ జైలుకు వెళ్ళిపోతే జైల్లో ఏం జరిగింది? ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందిలో ఏమండి అలాంటి పరిస్థితిలో ఏం చేశాడు అని చూస్తే ఏమండి మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలు సిలాయు దేవునికి ప్రార్థించి కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చాలా ప్రియులారా, అయితే ఏం జరిగింది అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకే పౌలు గారిని ఏం చేశారంటే ఖైదీలు వేశారు. ఆ జైలుకి వెళ్ళిపోయాడు. బాగా ఆయన కొట్టబడ్డాడు. ఏమండి అయితే మరి ఏం చేశారని చూస్తే ఏమండి పాటలు పాడాట, దేవునికి ప్రార్థించారట. ఆ పాటలు పాడి దేవునికి ప్రార్థిస్తే మరి ఏం జరిగింది అంటే ఖైదీలు వినుచున్నారట. ఆ ఖైదీలు వింటున్నారు. అది మధ్యరాత్రి. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అని చూస్తే భూకంపం అనేది కలిగింది. ఆ భూకంపము కలిగితే మరి ఏం చేశారని చూస్తే ఏమండి ఇక అది చూసినటువంటి మరి భూకంపము కలిగితే జైలు బద్దలైపోయింది. అయితే జైలు అధికారి చూసి ఏమనుకున్నాడు అంటే అందరూ పారిపోయారని కత్తి తీసుకొని తన్ను తానే చంపుకోబడ్డాడు. ఎందుకు అని చూస్తే ఇప్పుడు ఖైదీలు పారిపోతే ఏమండి మరి అతన్ని ఏం చేస్తారంటే ఉద్యోగములోనైనా నుండైనా తీసి వేయచ్చు, లేక అతనికైనా ఏమండి శిక్ష వేయచ్చు. కనుక ఏం చేశాడు అంటే ఏమండి తాను కత్తి తీసుకుని పొడుచుకోబోయాడు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు అంటే నీ హేహాని చేసుకొనకము, మేమంతా ఇక్కడనే ఉన్నాము అని ఏమండి చెప్పగానే మరి ఏం చేశారంటే ఏమండి జైలధికారి ఒక దీపాన్ని తీసుకొని వెళ్ళిపోయి చూస్తే అందరూ ఉన్నారు. మరి ఖైదీలు ఏమండి జైలు బద్దలు కాకనే ఏమైపోవాలండి? అందరూ తప్పించుకొని పోవాలి. ఏమండి అంటే ఖైదీ అంటేనే ఏంటి అంటే అవకాశం వచ్చేస్తే ఏమండి తప్పించుకొని పోవటమే ఆలోచిస్తాడే తప్ప ఏమండి జైల్లో ఉండాలని కోరుకోడు. కానీ అలాంటి ఖైదీలు మరి తప్పించుకోకుండా పౌలు శిలాలు ఉన్నారంటే సరిపోయింది. కానీ మరి ఈ ఖైదీలు జైల్లోనే అక్కడే ఎందుకున్నారని చూస్తే ఏమండి పౌలు మరి ప్రార్థించాడు, పౌలు గారు పాడారు అంటే ఆ పాటల్లో దేవుని వాక్యం ఉంది కనుక విన్నారు కనుక ఏం చేశారంటే వారు మారిపోయారని చూస్తే ఏమండి వారు మారిపోయారు. అయితే ప్రియులారా
మరి మారిపోయారు అంటే ఏమంటే అప్పుడు జైలు అధికారి ఏం చేశారంటే, నేను రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి అంటే, ప్రభు అయిన యేసునందు విశ్వసించు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఎవరటండి? నీవైనా నీ ఇంటి వారైనా ఏమైపోతారు? రక్షణ పొందుతారు. రక్షణ పొందాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలంటే వినాలి. అయితే ఏం చేశారంటే ఆ రాత్రే ఏమండి పౌలు శిలాలను మరి జైలు అధికారి ఏమండి తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అందరినీ కూర్చోబెడితే పౌలు దేవుని వాక్యాన్ని చెప్పాడు. వారంతా విన్నారు, విని విశ్వసించారు. విశ్వసించి ఏం చేశారు అని చూస్తే ఏమండి 33 వరకు చూస్తే, వారు క్రీస్తునందు విశ్వసించి బాప్తిస్మము పొందిరి. అంటే బాప్తిస్మం తీసుకున్నారా? వారు బాప్తిస్మం అనేది తీసుకున్నారు ప్లారా. దేవుని వాక్యాన్ని ఏమండి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మరి వాక్యాన్ని ఏమండి బంధించకూడదా, చెప్పటం మానకూడదా అని చూస్తే ఏమండి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఏది ఆపకూడదని చూస్తే దేవుని వాక్యాన్ని చెప్పటం మాత్రము ఏమండి ఆపకూడదు, నిలిపివేయకూడదు. అయితే వాక్యం కోసం ప్రాణమైనా పెట్టాలా అని చూస్తే మనం ప్రాణమైనా పెట్టాలి, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం ఏం చెప్పదంటే ఏమండి ఆపకుండా ఈ వాక్యాన్ని చెబుతూ ప్రకటిస్తూనే వెళ్ళిపోవాలంటే చెబుతూ ప్రకటిస్తూనే వెళ్ళిపోవాలి. అయితే పౌలు అలా ప్రకటించాడు. ఇంకా పౌలు ఏం చేశాడంటే ఏమండి జైల్లో ఉంటూనే ఏం చేశాడండి? జైల్లో ఉంటూ దేవుని వాక్యాన్ని చెప్పి ఏమండి కొందరిని మార్చాడా అంటే, ఆయన బందీ అయిపోయినా ఏం చేశాడు అని చూస్తే ఏమండి వాక్యం ప్రకటించి కొందరిని మార్చాడు పిల్లారా. ఎక్కడ అని చూస్తే అండి ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 14 వరకు నేను రాసుకోండి. నేను క్రీస్తు నిమిత్తము అయితే ఖైదీ అయితిని అన్నాడు. అయితే పౌలు గారు దేనికోసము ఖైదీ అయిపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడంటే ఏమండి దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసమే ఖైదీ అయిపోయారట. అయితే ఖైదీ అయిపోయినటువంటి ఆయన మరి దేనికోసం అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసము ఖైదీ అయిపోతే, అయితే ఆ ఖైదీలకు ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని చెప్పాడు. అయితే క్రీస్తునందు విశ్వసించేటువంటి మరి వారు పౌలు చేత విన్నటువంటి వారు, శిష్యులుగా మారిపోయినటువంటి వారు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని ఏమండి ప్రబలింపచేశారు. అయితే పౌలు ఖైదీలోని ఉంటూ దేవుని వాక్యాన్ని చెప్పి ఖైదీలను మార్చి క్రీస్తు వారి శిష్యులను చేశాడంటే ఆ క్రీస్తు వారి శిష్యులను చేశాడు. ఆ శిష్యులు సైతము దేవుని వాక్యాన్ని ఏమండి ప్రకటిస్తూ ప్రబలింప చేస్తున్నారా, వ్యాపింప చేస్తున్నారంటే ఆ వ్యాపింప చేసినటువంటి వారిగా వారి జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాము. అంటే పౌలు ఖైదీ అయ్యాడు. ఆ ఖైదీ అయినా ఏమండి ఖైదీ నుండి ఎలా తప్పించుకోవాలి, ఎలా ఎస్కేప్ కావాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఇందు నుంచి ఎలా పడాలని ఆలోచించాలంటే ఇవి ఏవి ఆలోచించలేదు. కానీ ఎందులో ఉండి నా ప్రాణం కోల్పోయినా పర్వాలేదు, కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేనైతే దేవుని వాక్యాన్ని ఏమండి బంధించకూడదు, నిలిపివేయకూడదని చెప్పి అనేకులను మార్చినట్లుగా పౌలు గారి జీవితంలో చూస్తుంటున్నాము. అంత మాత్రమే కాకుండా ఆ ఖైదీలని ఉంటూ ఏం చేశారండి, ఎన్నో పత్రికలను పౌలు గారు రచించారు. అంటే ఖైదీ అయి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఖైదీ అయి ఏమండి జైల్లోనే పత్రికలను ఏమండి మరి రాశారు. అంటే దేవుని వాక్యము పౌలు గారి ద్వారా బంధింపబడిందని చూస్తే వాక్యం మాత్రం ఏం చేయలేదంటే బంధించలేదు ప్రిలారా. ఎందుకు పౌలు గారు అంత నిర్ణయాన్ని తీసుకున్నాడు? ఏమండి ఆయన జీవితంలో మరి అతడు ఏమండి రాళ్ళ దెబ్బలు కొట్టవలసినటువంటి అవసరత, జైల్లో ఉండవలసినటువంటి అవసరత, ఓడ ప్రయాణములు బద్దలైపోయి మరి చావు పరిస్థితిలో ఉండవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఆయనకు వచ్చింది అని చూస్తే క్రీస్తు నిమిత్తము వాక్యము ప్రకటించటంలో ఏమండి ఆయన పొందుకున్నటువంటి శ్రమలు. అసలు వాక్యాన్ని ఎందుకు ప్రకటించాలి? అన్ని శ్రమల్లో, అన్ని కష్టాల్లో, అన్ని ఇబ్బందుల్లో, అన్ని సమస్యల్లో ఎందుకు ప్రకటించాలి అని పౌలు గారు ఫిక్స్ అయిపోయారని చూస్తే ఏమండి వాక్యం ప్రకటించకుంటే ఏముందో ఆయనకు తెలుసు ప్రిలారా. వాక్యం ప్రకటించకుంటే ఏం జరుగుతుంది
అని చూస్తే మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయకరణము లేదు. ఆ సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఏమంటే సువార్తను ప్రకటించకపోతే ఏం చేసిన వారం అవుతామంటే ఏమంటే వాక్యాన్ని బంధించిన వారం అవుతాము. ఆ వాక్యాన్ని బంధిస్తే ఏంటి అని చూస్తే, వాక్యాన్ని బంధించినటువంటి ప్రతి వ్యక్తికి ఏముంటుంది అంటే శ్రమ ఉంటుంది. అంటే పౌలు గారు ఎరిగి వాక్యాన్ని బంధించకుండా ఏమంటే శ్రమలోనికి వెళ్ళిపోకుండా ఏమండి అయితే సుఖములోనికి పరలోకానికి చేరుకోవాలని కోరుకున్నా అంటే సుఖములోనికి పరలోకాన్ని సాధించడం కోసమే వాక్యాన్ని బంధించక వాక్యాన్ని ప్రకటిస్తూ ఏమండి పరలోకాన్ని సంపాదించుకోవాలని కోరుకున్నాడంటే ఆ పరలోకాన్ని సంపాదించుకోవాలని ఏమండి పౌలు గారు కోరుకున్నారు. అయితే సువార్తను ప్రకటించకపోతే ఏముంటుంది అంటే సువార్త ప్రకటించని ప్రతి వ్యక్తి సువార్తను వాక్యాన్ని బంధించిన వాడు అయితే వాక్యాన్ని బంధించే ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడని చూస్తే పాతాళంలో ఎక్కడికి అంటే శ్రమలోనికి, పండ్లు కొరకటము, కేకలు వేయటంలోనికి జారిపోవటం అనేది జరుగుతుంది. ఈ వాక్యాన్ని బంధించి పాతాళములో శ్రమలోనికి వెళ్ళిపోతారు. వాక్యాన్ని బంధించక వాక్యాన్ని ప్రకటించి ఎలాంటి పరిస్థితిలో అయినా వాక్యాన్ని చెప్పి పరలోకానికి చేరుకుంటారు. నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ నా మాటలు ముగిస్తూ సమయాన్ని అనేకిస్తున్నాను.